అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. మనకు వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందుగా మన మొక్కల కోసం మట్టిని సిద్ధం చేసుకోవటం చాలా ముఖ్యమైన పని అండి. మనకు మట్టి మంచిగా ఉంటే మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి, వేర్లు బలంగా అభివృద్ధి చెంది మన మొక్కలు చీడపీడల బారిన పడకుండా హెల్దీగా పెరుగుతాయి. ముఖ్యంగా మనం మట్టిని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మీ కుండీలు లేదా గ్రో బ్యాగ్లలో ఉన్న పాత మట్టిని బయటకు తీసి బాగా ఎండబెట్టుకోవాలి. పాత వేర్లు కానీ కలుపు మొక్కలు, రాళ్ళు, చెత్త ఇలాంటివి ఉంటే వాటిని అంతా పూర్తిగా తొలగించాలండి. ఇలా చేయటం వల్ల మనకు మట్టిలో ఉండే హానికరమైన ఫంగస్ కానీ పురుగులు కానీ కొంతవరకు తగ్గించుకోవచ్చు. మట్టిని అంతా 2-3 రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఇందులోకి 20% ఇసుక, 30% కోకోపీట్ కానీ వరి పొట్టు కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వరి ఊక వాడుతున్నానండి. అలాగే 20% వర్మీ కంపోస్ట్, 20% పశువుల ఎరువు అండి. ఇక్కడ నేనైతే మేకల ఎరువు వాడుతున్నాను. మీకు ఆవు పేడ కానీ గేదె ఎరువు కానీ ఏది అందుబాటులో ఉంటే అది వాడండి. అలాగే 20% ఇసుక వేసి కలుపుకోవాలి. ఇసుక వేయటం వల్ల మనకు సాయిల్ అనేది వదులుగా ఉంటుందండి. వేరు పురుగులు ఇలాంటివి రాకుండా ఉండటం కోసం 5% ట్రైకోడర్మా విరిడి కలుపుకోవాలి. మనకు వేరు వ్యవస్థ కూడా బాగుంటుందండి. అలాగే 5% బోన్ మీల్ వేయటం వల్ల మనకు పూత కాత అనేవి బాగా వస్తాయండి. మనం ఇలా సాయిల్ మిక్స్ని ఒక్కసారి రెడీ చేసుకున్నాము అంటే మళ్ళీ ఇంకా మనం ఏ ఎరువులు ఇవ్వకపోయినా కూడా మనకు ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ చాలా బాగా వస్తుందండి. అలాగే 10% వేపపిండిని కూడా వేసుకోవాలి. వేపపిండి వేయటం వల్ల కూడా మనకు వేరు పురుగు రాకుండా ఉంటుందండి. ఈ వరి ఊక వేయటం వల్ల మనకు కొంచెం హీట్ అవుతుందండి. కాబట్టి మనం ఖచ్చితంగా వారం 10 రోజుల ముందుగానే సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాతనే మనం సీడ్స్ కానీ లేదంటే నారు కానీ నాటుకోవచ్చు. అదే మనకు కోకోపీట్ అయితే ఎలాంటి హీట్ జనరేట్ అవ్వదు. కానీ నాకు కోకోపీట్ కంటే కూడా ఈ వరి ఊక ఈజీగా అందుబాటులో దొరుకుతుంది. కాబట్టి నేను వరి ఊక యూజ్ చేస్తున్నాను. ఒక వారం ముందుగా కలిపి పెట్టేశాము అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు ఈ మట్టి మిశ్రమం అంతటిని బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన పాట్స్ ఉంటాయి కదండి, ఈ పాట్స్లోకి డ్రైనేజ్ హోల్స్ మీద హోల్స్ అనేవి మూసుకుపోకుండా ఉండడం కోసము మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి చిప్పలతో ఆ డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకు మట్టి పోయి ఆ హోల్స్ అనేది బూడిపోకుండా ఉంటాయి. కొబ్బరి చిప్పలు కానీ లేదంటే థర్మాకోల్ షీట్స్ ఉంటాయి కదండి, వాటితో అయినా చేసుకోవచ్చండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లేయర్ మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ వేసుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ ఫస్ట్ కిచెన్ కంపోస్ట్ రెడీ చేసుకున్నానండి. ఆ కిచెన్ కంపోస్ట్ని మరో లేయర్గా పోస్తున్నాను. తరువాత మళ్ళీ పైన ఒక లేయర్ మట్టిని పోసుకోవాలి. ఈ కిచెన్ కంపోస్ట్ మనకు సమ్మర్లో బాగా త్వరగా అవుతుందండి. నేనైతే ఈ సమ్మర్లో ఈ కిచెన్ కంపోస్ట్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది హాఫ్ డీకంపోజ్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఇలా మొక్కలకి వేసాము. మళ్ళీ మనకు ఈ కాపు వచ్చేసరికి ఈ కంపోస్ట్ అంతా కూడా బాగా ఫుల్గా కంపోస్ట్ అయిపోతుంది. మనకు మొక్కకి మనం ప్రత్యేకంగా మళ్ళీ ఏ ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఈ కంపోస్ట్తోనే సరిపోతుంది. అలాగే మనం కలిపిన సాయిల్ మిక్స్ ఉంది కదండి, వీటితోనే మనం ఈ ఇయర్ అంతా పూత కాత తీసుకోవచ్చు. ఇప్పుడు చివరగా కొద్దిగా మజ్జిగని చల్లుకున్నాము అంటే మనకు సాయిల్లో మంచి బ్యాక్టీరియా కూడా తయారైపోతుంది. అలాగే మనకు కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుందండి. అంతే ఫ్రెండ్స్, మనము ఇలా సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే మన మొక్కలు ఈ సీజన్ అంతా కూడా హెల్దీగా పెరుగుతాయి. ఎలాంటి చీడపీడల బారిన పడకుండా మనం మళ్ళీ ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు ఇచ్చిన ఈ ఎరువులే ఈ సీజన్ మొత్తానికి కాపు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.